జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగిలన్నీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవం చైతన్య రూపంలో మనందరి హృదయాల్లోకి వచ్చి సుఖాసుకమైన ఆత్మపూర్వకమైన అమ్మ మీ దివ్యమైన శరణకంలా మా అందరి హృదయంలో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు చేస్తారు. మీ దివ్యమైన శరణకంలా చైతన్య రూపంలో మా అందరిలో ఉండటం వల్ల కలిగే నిర్వికల్ప సమాధి స్థితిని ఈ ధ్యానంలో మీ ముందు మాకు ప్రసాదించాల్సిందిగా ఆత్మపూర్వకమైన విధానం. రెండు అరచేతులు హృదయం దగ్గర ఉంచుకుని శక్తివంతమైన 3 మహామంత్రాలు తీసుకు. ఓం సమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. స్థానమూర్తి దయామూర్తి అయిన భూమాత మీద రెండో అరచేతిలో ఉంచి మనం 3 మహామంత్రాలు తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. రెండు అరచేతులు దయామూర్తి అయిన భూమాత మీద ఉంచి భూమాత గ్రావిటీని, గణేష్ని అయస్కాంత శక్తిని, హనుమంతుని ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని ప్రసాదించమని విన్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సత్య సుఖం పరమాంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమహం నూత సంగం. ప్రాతర్నమామి. కుండల్ని ఉత్తానపరుచుకుని బంధన తీసుకుంటున్నాను. బంధంలో ఉన్న విశేషమైన శక్తిని అంతటినీ కూడా మనం మన 4 వైపులా కింద పై సర్వకాల ఈ అనుభవాన్ని పొంది మీ రక్షణని ప్రసాదించాల్సిందిగా ఆత్మపూర్వకమైన అమ్మవారి రక్షణ పూర్తిగా పొందుతూ కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటూ బంధంలో ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తిని మనం మన చేతుల్లో ఉన్న 10 వేళ్ల కొనల ద్వారా అనుభవంలోకి తీసుకుంటాం. ఆ అనుభవాన్ని పొంది మరొకసారి భూమాతను పట్టుకుని మూలాధారంలో ఉన్న మన బిందువు నుంచి మనకి కింద ఉన్న విశ్వం యొక్క ప్రారంభంలోకి అనుసంధానించమని విన్నవించుకుంటూ శివ సాన్నిధ్యానికి చేరుకుని శివుని ప్రారంభ దశనికి శిఖరానికి చేర్చమని నిలువుగా విన్నవించుకుంటూ 4 ఓంకారాలను ఉపయోగించి ఆ అనుభవాన్ని పొందాం.
ఓ ఓ ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని ఉపయోగించి శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంది. 4 దళాల పద్మంలో ఉన్న అన్ని దైవిక శక్తుల్ని జాగృతపరిచి సర్వదేవతల అనుగ్రహాన్ని ప్రసాదించి భూమాత గ్రావిటీని హనుమంతుని అయస్కాంత మనకి మనకి ఆ అనుభవాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఈ బీజ మంత్రాల ద్వారా పూర్తిగా ప్రకాశవంతమైన మూలాధార చక్రాన్ని అనుభవంలోకి తీసుకుంటాం. ఓం లం 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 ఓం వం శం షం సం ఓం వం శం షం సం ఓం వం శం షం సం. శక్తివంతమైన మూలాధార కోసం ప్రార్థన చేస్తూ ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని ఉపయోగించి అమ్మవారి నుంచి బ్రాహ్మణ చైతన్యాన్ని మూలాధార చక్రానికి అంతటికీ కూడా లోపలికి తీసుకుందాం. కొద్ది సమయం ధ్యానంలో మన ఉన్నతి కోసం అక్కడున్న కదలికల్ని గమనించినట్లయితే కుండలిని స్వరూపం మనకు పూర్తిగా అర్థమవుతుంది. కుండలిని స్వరూపం పూర్తిగా అర్థం అవ్వాలంటే అన్ని రూపాలకి కూడా మనం ఈ చైతన్యం ద్వారానే అనుభవంలోకి తీసుకోవాలి. ఇక్కడే ప్రధానమైన రహస్యాలన్నీ మూలాధార చక్రంలోనే ఉంది. వాటిని ఇక్కడున్న అన్ని దారులని కూడా మనకి అన్ని వైపులకి వెళ్ళే శక్తిని మనకి ప్రసాదించమని విన్నవించుకుంటూ మనం విశ్వశాంతి కోసం విశ్వపౌరులుగా మనందరి గృహాల్లో ఉన్న చెడుని బయటికి పంపివేస్తూ విశ్వంలో ఉన్న చెడుని కూడా బయటికి పంపివేస్తూ గాలిలో స్వస్తిక్ని డ్రా చేస్తున్నాం. 4 బిందువులు మధ్య భాగంలో ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఈ దివ్యమైన దేవతల అనుగ్రహంతో విశ్వానికి శాంతిని ప్రసాదం సమతుల్య స్థితిలో ఉంచి సత్యయుగాన్ని ప్రారంభించాల్సిందిగా మా అందరి తరపున సవినమైన విన్నపం. ఈ అనుభవాన్ని పొంది జన్మ జన్మల కుండలినికి మనం నమస్కరించి ఆ కుండలిని శక్తిని సవ్య దిశలో తీసుకుని సహస్రానంలో ఉన్న విశ్వమహాకుండలితో కలుపుతూ ఒక మధురమైన అనుభవాన్ని మన సహస్రానంలో చైతన్య రూపంలో పొందుతూ మన ఏడా పింగళా నాడులో ఉన్న 2 అరిచేతుల్లో ఉన్న సహస్రారం ద్వారా సహస్రారం పైన ఈ యొక్క చైతన్యాన్ని మనం చూసుకుందాం. ఎవరికి వారు ఓం ఆత్మ అనే పుష్పాలను ఇక్కడ సమర్పిస్తున్నాం. ఓం ఓం ఓం. అమ్మ గతానికి సంబంధించిన అన్ని ఆందోళనల్ని తొలగించి కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో ఉన్న బాధల్ని దోషాలను కూడా ఈ అగ్నిస్వరూపంలోకి తీసుకుని నాశనం చేయాల్సిందిగా విన్నవించుకుంటే మాలో ఉన్న భగవంతుడికి వ్యతిరేకమైన అన్ని శక్తుల్ని ఈ అగ్నిస్వరూపంలోకి తీసుకోవాల్సిందిగా సవినమైన విన్నపం. దానికోసం మనం మూలాధార నుంచి సహస్రారం దాకా కుడి అరిచేతిని తిప్పుతూ ఓంకారం సహస్రారం పైనుంచి స్వాహ సదాల అనుగ్రహంతో మనలో ఉన్న నెగిటివిటీని అంతటినీ కూడా బయటికి పంపివేద్దాం. ఓం స్వాహ సదా. మనం ఈ అనుభవాన్ని పొందుతూ మనం ఇప్పుడు ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని మన చుట్టూ 4 వైపులా 4 దిక్కులు మనకి 11 దైవిక శక్తుల్ని చైతన్య రూపంలో రక్షణ కల్పించి ఏడానాడిని జాగృతి పరచమని నిర్ణయించుకున్నాం.
ఓం సవ్య దిశలో ఈ అనుభవం అనుకుందాం. అప్సవ్య దిశలో మహా సరస్వతి అమ్మవారిని ధనవంతి రూపంలో ఔషధాన్ని తీసుకువచ్చి మన చుట్టూ 10 ఔషధ శక్తుల్ని జాగృతి పరిచి అణువణుకి కణకణానికి ఔషధాన్ని ప్రసాదించి భవిష్యత్తు ఆందోళన కలిగిస్తుందని విన్నాను. ఓం రెండో అతి చేతిలో భూమాత మీద ఏడా పింగళా నాడులను సమతుల్యం చేసినందుకు ధన్యవాదాలు. దయచేసి మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశానికి అనుమతిని ప్రసాదించి సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశింపజేసి పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపత్రాలకు చేర్చాల్సిందిగా విన్నవించుకుంటూ అత్యంత శక్తివంతమైన మహాలక్ష్మి అమ్మవారి శక్తిని అమృత రూపంలో వచ్చి 4 దిక్కులను మా మూలలు అమృతాన్ని ప్రసాదించమని సవినమైన విన్నది. ఓం మనం మన పంచమహాభూతాలన్నీ కూడా మనలో కుడివైపునే ఉన్నాయి. మనకి ఇక్కడ ఆకాశ దేవత ఆఖరుగా ఉన్న పంచమహాభూత దేవత ఆకాశ దేవత. ఆకాశాన్ని మనం ఎవరో కూడా అనుభవంలోకి తీసుకోలేం. కానీ మనలో ఉన్న ఈ సూక్ష్మ రూపాన్ని పట్టుకుని మెడ వెనుక భాగాన్ని పట్టుకుని ఈ అనుభవాన్ని పొందొచ్చు. సామూహికలో ఉన్న తీయదనాన్ని అంతటినీ కూడా ఇక్కడే అనుభవంలోకి తీసుకోవచ్చు. ఇక్కడ సెంటర్లో ఉన్న విశుద్ధి యొక్క అధిష్టాన దేవత రాధాకృష్ణులు. రాధాకృష్ణుల అనుగ్రహంతో వారి ఉభయలకి ఆత్మతో అనుబంధం, ఆత్మ ద్వారాను ఆత్మతో కలిపితే వచ్చే దివ్య శక్తి అంతా కూడా వారి నుంచి మనం నేర్చుకోవాలి. అమ్మ మీరే శ్రీ రాధాకృష్ణులని దయచేసి వారి గుణాలని మాకు ప్రసాదించమని విన్నవించుకుంటూ ఈ మంత్రాన్ని చూద్దాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ 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 సాక్షాత్ శ్రీ ఆదిశక్తి శ్రీ నిర్మలాదేవి. ఈ చక్రం హంసచక్రాన్ని నియంత్రిస్తుంది. మన చేతులు పనిచేయాలన్నా మొత్తం కనెక్షన్ అంతా ఇక్కడే అత్యంత కీలకమైన 16 దళాల పద్మం ఉంది మన కంఠంలో. ఈ పద్మం జాగృతి అవుతే మనకి సహస్రారంలో ఉన్న 1000 దళాలని కలుపుకుని 16,000 దళాలు. శ్రీకృష్ణుడి యొక్క శక్తి 16,000 శక్తులన్నిటినీ కూడా ఆయన తన అధీనంలోనే ఉంచుకోవటం జరిగింది. అలాగే ద్రౌపది, అలాగే మన మహాసరస్వతి అమ్మవారి విశుద్ధతగా ద్రౌపదిగా అనేక రూపాల్లో అవతారం తీసుకోవటం జరిగింది. ఆవిడ అనుగ్రహాన్ని పొందుతూ విశుద్ధిని పూర్తిగా జాగృతి పరచమని వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో వినయించుకుంటూ మనం ఒకసారి ఈ అనుభవాన్ని మరింత పొందుతూ పంచేంద్రియాలకి జాగృతి పరచం. ఇందులో మన కళ్ళకి పందినిచ్చుకున్నాం, అలాగే మన చెవులకి, మన ముక్కుకి, చర్మానికి, నాలుగుకి అన్నిటికీ కూడా శక్తివంతం చేయమని విన్నవించుకుంటూ ఓ భగవంతుడా నీవెక్కడని మనం అల్లాహు అక్బర్ అంటే ఓ భగవంతుడా నీవెక్కడ. ఆయన చైతన్యాన్ని, ఆకాశంలో ఉన్న చైతన్యాన్ని మన చెవుల్లో 2 చెవుల్లో ఉన్న వేడి చైతన్యాన్ని, మనలో ఉన్న వేడి చైతన్యాన్ని బయటికి పంపేస్తాం. అల్లాహు అక్బర్. ఆ అనుభవాన్ని పొందుతూ 2 చెవులు మూసుకుని 16 సార్లు అల్లాహు అక్బర్ చూద్దాం. ఆకాశం వైపు చూస్తూ అల్లా 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 అల్లాహు 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 అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు
రెండు అరిచేతులు ఆకాశం వైపు ఉంచి అమ్మా ఇదేనా ఆకాశ దేవత యొక్క ప్రేమ అనేది చూద్దాం. ఈ ప్రశ్నని అడుగుతూ మన చేతుల్లో ఉన్న మార్పుని గ్రహిస్తూ చెవుల్లో ఉన్న చెవులు ఇప్పుడు దాకా మూసుకున్నాం కాబట్టి వేడిగా అయింది. ఈ నెగిటివిటీని అంతటినీ కూడా ట్రై చేసి తొలగించమని వినియోగించు. ఇక ఈ విశుద్ధి రోజునే మహోన్నతమైన శక్తి మనం హనుమంతుని అనుగ్రహాన్ని పొందాల్సి ఉంటుంది. హనుమంతుని అనుగ్రహం ఎంత విశేషమైనదో, ఆయన ఆకాశంలో ఎంత పెద్ద స్వరూపం ఉన్నా ఇంతగా ఆయన వేగంగా వెళ్ళగలుగుతారు. ఆయన అనుగ్రహంతో ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని కూడా మనం ఈరోజు పొందాల్సి ఉంటుంది. దాని గురించి మనం కొద్దిగా తెలుసుకోవటానికి మనం హనుమంతుని పూజ పూనాలో జరిగింది భారతదేశం. ఎప్పుడు అంటే 31/3/1995. ఈ మహోన్నతమైన ఈరోజు మనం హనుమంతుని జయంతిని జరుపుకుంటున్నాము. ఇతను హనుమంతుడు చాలా శక్తివంతమైన వాడు, తెలివైన వాడు, అంకిత భావం కలిగిన వాడు, పూర్తి భక్తితో శ్రద్ధలతో ఉన్నది. అలాంటి శక్తివంతమైన వ్యక్తి మన కుడి వైపున స్వాదిష్టాన చక్రం నుంచి హనుమంతునిగా వచ్చి మనకి ఈ మకం దగ్గరికి వచ్చేటప్పటికి మహా హనుమంతుడుగా ఉండి కుడి వైపుకి ఎడం వైపుకి వెళ్ళటం జరుగుతుంది. ఈయన నిరంతరం భైరవుడు లాగా ఈ నాడిలో సంచరిస్తూ ఉంటారు. మనం ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు రక్షించే దేవత కూడా హనుమంతుడు. భవిష్యత్తు ఆందోళనన్నింటినీ తొలగించే ఒక ప్రత్యేక దయ. సమతుల్యత ఆయన బలం యొక్క స్వరూపం. మనం సమతుల్యాన్ని సాధించినట్లయితే ఆయన ఆనందపడతారు. ఆయనకు దైవిక శక్తులు చాలా ఉన్నాయి. ఆయన నవద సిద్ధులైన సిద్ధులు మనం ఆయన నుంచి తీసుకోవాల్సి ఉంది. అమ్మ సాక్షాత్ మీరే శ్రీ హనుమాన్ అయి ఉన్నారు. దయచేసి నవద సిద్ధులను మాకు ప్రసాదించి మన చిత్తాన్ని సూక్ష్మంగా అయ్యేటట్టుగా ఆయన సిద్ధిని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, మన ఎడమ అరిచేతిలో ఉన్న మధ్య భాగంలో సూది మన అంత మాత్రమే ఉంచగలుగుతాం. మనం నవదా సిద్ధులు అంటే చాలా సూక్ష్మంగా మాత్రం చాలా పెద్దగా అవటం, అవన్నీ ఆయన రూపాల్లో చేయగలుగుతాడు. మనం అందరం కూడా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందినప్పుడు చిత్తాన్ని చిన్నగా పెద్దగా చేసే ప్రాక్టీస్ అంతా ఇక్కడే చేయాల్సి ఉంది. ఇది నవదా సిద్ధుల యొక్క ప్రత్యేకమైన శక్తులు. వీటిని మనం లగిమ అని పిలుస్తాం. లగిమ, గరిమ అని కూడా పిలుస్తూ ఉంటాం. అతను ఎలా కావాలంటే అలాగా పెద్దవాడు కావచ్చు, లేదా అత్యంత సూక్ష్మంగా ఆయన కోరికలే మారిపోతాడు. పరమాణువు కంటే కూడా చిన్నగా మారగలిగే శక్తి ఆయనకు ఉంది. ఇది అంతా కూడా ఆయన సాధించింది తన భక్తి ద్వారా. ఆయనకు గురువు లేడు. ఆయన ఆయన అంతా కూడా పూర్తిగా జీవితాన్ని అంతటినీ కూడా ఆయన జీవితం అంతా కూడా త్యాగం చేశారు. భక్తి మనలో సహజంగా పుడుతుంది. భక్తి యొక్క బీజం ముందుగా మనం పూర్తిగా మనలోనే నాటబడి ఉంది. సహజయోగం ప్రేమ యొక్క శక్తితో పనిచేసుకుంటుంది. ఈ ప్రేమని మనం నాభిలో అర్థం చేసుకుంటే, ధర్మాల్ని ప్రేమని అర్థం చేసుకుంటే నిజం అనేది మనకు అనుభవంలోకి తీసుకోవచ్చు. అదే అసలైన భక్తి, వికసిత శక్తి. ఈ శక్తి మరియు భక్తి కలయికను శ్రీ హనుమంతుడిలో అందంగా వర్ణించారు. హనుమంతుడిని మీరు ప్రేమ సాగరం అని కూడా అంటారు. ఈ ప్రేమ సాగరం అంతా కూడా అనేక సందర్భాల్లో ఆయన నిరూపించుకోవటం కూడా చాలా సందర్భాల్లో జరుగుతాయి. ఈ అతని బలస్థితి గురించి కూడా మనం చాలా అనుభవంలోకి తీసుకున్నాం.
రావణుడికి అగ్నికి మాత్రమే భయపడతాడని ఆయనకు తెలుసు. లంకకు వెళ్ళి నిప్పు పెట్టినప్పుడు కానీ ఆయన ఎవరిని కూడా కాల్చలేదు, చేయలేదు. కేవలం భయపెట్టడం మాత్రమే జరిగింది. రావణ్ణి కూడా భయపెట్టడమే జరిగింది. ఈ అవగాహన అంతా కూడా హనుమంతుడితో సమతుల్య కలిగి ఉంది. ఈ కలిగి ఉన్న దాన్ని మనం అనుభవంలో నేర్చుకోవాల్సి ఉంది. ఆయన భక్తి మరియు మనకి ఇచ్చింది శక్తి. ఈ రెండింటిని మనం అర్థం చేసుకుంటే మనం ఆకాశం గురించి అర్థమవుతుంది. ఆకాశం గురించి మనం ఎంత తెలుసుకున్నా తక్కువే తెలుసుకుంటాం. ఈ మనకి వచ్చిన ఈ భూమి మీద అనిపిస్తున్నది ప్రతిదీ కూడా ఆకాశం నుంచి వచ్చినది. ఈ ఆక్సిజన్, ఇది అంతా కూడా ఈ ప్రాణశక్తి, జీవశక్తి, అలాగే మనకి కార్బన్ వ్యాలెన్సీ, ఇవన్నీ కూడా మినరల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చి ఈ భూమి మీద నిక్షిప్తమై మన కోసం సృష్టించబడింది. ఈ ప్రేమని చైతన్యం మనం పొందుతూ విశేషమైన స్థితిని పొందాల్సి ఉంటుంది. కొద్దిగా హనుమంతుని అనుగ్రహాన్ని ఈరోజు మనకు ప్రసాదించమని విన్నవించుకుంటూ మన రెండో అరిచేతుల మధ్య భాగాన్ని మనం పరిశీలించుకున్నాం. చిన్నగా పరమాణుమానుడుగా చేసి ఈ ఎడమ అరిచేతి మధ్య భాగం, కుడి అరిచేయి మధ్య భాగంలో రెండో అరిచేతులు ఉంచి పూర్తిగా మనందరి ఆత్మల కలయికతో ఆత్మనే కాంతితో ఈ ప్రాక్టీస్ చేద్దాం. కొద్ది సమయం ఇక్కడ నొక్కిపెట్టి ఉంచినట్లయితే ఇక్కడ పల్సేషన్ వస్తుంది. పల్సేషన్ వచ్చిందంటే మన ఎడమ అరిచేతిలోకి అమ్మ కుండలిని శక్తి వచ్చిందని లెక్క. అలాగే కుడి వైపును కూడా కొంచెం నొక్కిపెట్టి ఉంచినట్లయితే అక్కడ వస్తుంది. చాలా వేగంగా అమ్మ ప్రతిస్తంభించడం మనలో జరుగుతుంది. మనలో ఉన్న తల్లిని గుర్తించడం ఇలా చేస్తూ మన సహస్రారం పైన ఇలా సవ్య దిశలో దిక్కుతూ ఈ 3 సహస్రారాల మీద మనం 3 భాగాలుగా చిత్తాన్ని ఉంచి సూక్ష్మంగా ఉంచి ముందు ధ్యానం చేద్దాం. కొద్ది సమయం నిశ్శబ్దంగా మనం గమనిస్తూ మన రెండో అరిచేతుల్లో ఉన్న ఈ ట్రయాంగిల్ని గమనించండి. మన ఎడమ అరిచేతి నుంచి సహస్రారం, సహస్రారం నుంచి కుడి అరిచేతిలోకి, కుడి అరిచేతిలోంచి మళ్ళీ ఈ ఎడమ అరిచేతిలోకి, ఈ ట్రయాంగిల్లో మనం ప్రదక్షిణ చేస్తూ ఆ అనుభవాన్ని పొందుతాం. దీన్ని మనం మహిమ రూపంలోకి మార్చుకోవటం అంటే చాలా పెద్దగా విశ్వం అంతా వ్యాపించే శక్తిని కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. మనకి గణేశుని సహాయం, హనుమంతుని సహాయం ఈ రెండు వైపులా ఉంటే మనం సాధించలేనిది అంటూ ఏమేం లేదు. అంతా కూడా సాధించాలి. ఈ అనుభవాన్ని చూస్తున్నప్పుడు మనందరి ఆత్మల కాంతి మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ కాంతి అనే శక్తితో మనకి ఇదంతా కూడా చూస్తూ ఆత్మనే కాంతి, ప్రకాశం అంతా కూడా అద్భుతమైన ప్రకాశం, కోటాను కోట్ల శక్తి ఉన్న ఈ ఆత్మనే ప్రకాశం మనం ఇంకా ఇంకా ధ్యానంలో నిక్షిప్తం చేసుకుంటూ మన హృదయంలో లాక్ చేసుకోవాలి. ఇకపోతే మనం ఈరోజు చంద్రకళా స్వరూపం శ్రీ అంటే భగవతి యొక్క అనేక రూపాలు, అందుకే శ్రీ రూప అన్నారు. దైవ స్వరూపం నీలకంఠ. శ్రీ అంటే చాలా శక్తివంతమైన, మనకి ఇందాక మనం చెప్పుకున్న మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి అమ్మవారి కలిగి ఈ శ్రీ. మనం ఓంకారంలో సమస్త దేవీ దేవతలు అందరూ కూడా ఓంకారం చెప్తూ ఉన్నాం. స్త్రీలో ప్రత్యేకంగా అమ్మవారి శక్తులన్నీ కూడా ఈ శ్రీ అనే పదం మీద అనంతమైన శక్తి ఉంది. ఇది 12వ కళా స్వరూపంగా ఈ శ్రీ, ఇందులో ఉన్న రూపాలు దేవతలు మనకి అనేక వేలగా ఉన్నాయి. వారందరినీ ఒక్కటి చేసే శక్తి మహాలక్ష్మి అమ్మవారి ద్వారా ఆ రూపాలన్నిటిని కూడా ఒక్కటి చేసే శక్తి ఈ కళా స్వరూపానికి ఉంటుంది. అంత ప్రత్యేకమైనది 12వ కళాస్వరూపం. 12వ కళాస్వరూపం శ్రీ రూప, దైవ స్వరూపం శ్రీ నీలపార్వతి. మనం నమస్కరించుకుని
మనం ఈరోజు ఈ 12వ కళాస్వరూపం చాలా తెలుపుగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. నలుపు అనేది పెద్దగా కనిపించట్లేదు. మన ఎడమ అరచేతిని పశ్చిమ వైపు ఉంచి ఆ శక్తి నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనం చంద్ర కళాత్మకం ఎడమ అరచేతిని చంద్రుడి కళాస్వరూపం శ్రీరూపం మీద మనం కుడి అరచేతిని ఎడమ హృదయంలో ఉంచుకుని ఈ అందరిని మనలో జాగృతి పరుచుకుంటూ ఈ మధురమైన అనుభవాన్ని మనలో ఉన్న ఈ చంద్రకళా స్వరూపంలో ఉన్న కాంతిని మనం అభివృద్ధి చేసుకుందాం ఆత్మ యొక్క కలయికతో. చంద్రకళాత్మకం మనం చంద్రకళను ఆరాధించినప్పుడు మనందరికీ ఆత్మానందాన్ని, ఆత్మ దర్శనాన్ని, ఆత్మ విద్యని ఈ 16 రోజులు అమ్మవారు ప్రసాదిస్తుంది. ఆత్మ అనే యాత్రలో మనందరికీ సహాయ సహకారాలు ప్రసాదించినందుకు మనకి సహస్ర కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆదిశక్తి సదాశివుడు. ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపం అంతా కూడా శ్రీ యంత్రంలో ధ్యానం చేస్తే మనం పొందవచ్చు. శ్రీ ఆదిశక్తి అనంతమైన శక్తులన్నీ కూడా మనకు అక్కడ లభిస్తాయి. మనం అందరం కూడా ఆత్మస్వరూపులుగా మారినప్పుడే అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతాం. ఇదే మన అందరి ఏకైక లక్ష్యం. మనకి 15 కళాస్వరూపాల వరకు గగనంలో మనకి ఈ తేజస్ ఆఫ్ మూన్ కనిపిస్తూ ఉంది. తర్వాత పూర్తిగా చైతన్యంతో మారిపోయి పరమానందాన్ని, పరమాద్భుత్వాన్ని, ఈ చైతన్యమే ఈ విశ్వాన్ని అంతటినీ నడిపిస్తూ ఉన్న మహోన్నతమైన శక్తి. ఈ చైతన్యాన్ని మనం వినయ విధేయతతో, భక్తి శ్రద్ధలతో ఆత్మపూర్వకంగా తీసుకుంటూ ఆ అనుభవాన్ని పొందుతాం. మనం ప్రథమం శ్రీ అమృత. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అమృత నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాత్రిపుర సుందరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మనదా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామేశ్వరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భగమాలిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సృష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యకిల్లా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరుండ నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ రతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ వార్ని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ధృతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహావజ్రేశ్వరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శేషిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శివదూతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ చంద్రికా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ త్వరితాదేవి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కాంతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కులసుందరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జ్యోత్నా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్య నమో నమః. మనం ఈ శ్రీ అనే అనేక రూపాలని అందరి అమ్మల్ని కూడా ఈ నామం ద్వారా 3 సార్లు తీసుకుంటుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శ్రీరూప నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శ్రీరూప నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శ్రీరూప నమో నమః. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నీలపాటక నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నీలపాటక నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నీలపాటక నమో నమః. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఇచ్ఛాశక్తిని, క్రియాశక్తిని ఉపయోగించి ఈ కళాస్వరూపాన్ని, దైవస్వరూపాన్ని మన హృదయంలో విశాలించుకుంటూ విశ్వాన్ని అంతటినీ కూడా హృదయంలోనే దర్శింపచేయమని విన్నవించుకుంటూ సమస్త దైవిక శక్తుల్లో ఉన్న సెంటర్ పాయింటే మన అందరి హృదయం కూడా. అక్కడ మనం అన్ని శక్తుల్ని కూడా తీసుకుని లాక్ చేసుకుని హృదయాన్ని విశాలం చేసుకుంటూ ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనందరి ఆత్మల కలయిక అనే కాంతిని ప్రకాశవంతం చేసుకుంటూ మనం కళ్ళు మూసుకున్నా తెరిచినా ఆ దివ్యత్వాన్ని అంతటినీ పొందుతున్నాం. విశ్వం అంతా వ్యాప్తి శక్తిని ప్రసాదించమని నిర్ణయించుకుని అమ్మ దయచేసి పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాల దగ్గరికి మా తండ్రి అయిన ఆయన దగ్గరికి చేర్చమని సవినవేన మనందరికీ తండ్రి అయిన పరమేశ్వరుని పాదపద్మాల దగ్గరికి చేరుకుందాం. తల్లి యొక్క అనుగ్రహంతో సహాయం చేస్తున్న సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలకి, సూర్యచంద్రుడికి, ఆదిశక్తి సదాశివుడు సహస్ర కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ మనం
ఈ సమావేశాన్ని ఎంతటితో ముగించి అమ్మవారి అమృత వాక్కుల మీద కొద్దిగా సమయం పడుతుంది. దాన్ని మనం తీసుకునే ముందు జై శ్రీ మాతాజీ నైస్తే బాగా इसको विशुद्धि चक्र कहते हैं, जो कंठ में यहाँ पीछे में होता है। जबकि मनुष्य ने अपनी गर्दन उठा ली तब ये चक्र विकसित हुआ है। ये श्री कृष्ण का चक्र है, राधा कृष्ण। ये विराट का, ये विराट पूरा के पूरा विराट बना है। इस सारे विराट में आप छोटे छोटे एक सेल, लेकिन अभी तक आपको अंदाज नहीं है कि आप एक छोटे सेल है और वो बड़ा सेल है। जिस वक्त आप पार हो जाते हैं तब आपका कनेक्शन उससे जुड़ जाता है, आप भी विराट हो जाते हैं। ये विराट का चक्र बहुत ही महत्वपूर्ण है। इसकी दो साइड है, लेफ्ट और राइट साइड। राइट साइड में राजसिक माने तो हम कह सकते हैं कि राइट साइड जिसकी पकड़ती है तो रुक्मिणी जी और श्री कृष्ण का ध्यान करना, और जिसकी लेफ्ट साइड पकड़ती है उसको विष्णु माया का करना चाहिए। माना है कि जो राजकारण में लोग झूठ बोलते हैं उसका राइट साइड बहुत ज्यादा पकड़ेगा, और किसका पकड़ता है उसको ये जिसको माँ बहन का अक्ल नहीं, लेफ्ट की सीधी वाले माँ कौन बहन कौन उसको अक्ल नहीं होती है, उसका पकड़ता है। हर एक बार उसको जरूर देखना चाहिए, गया उसका लेफ्ट की जरूर पकड़ेगा। या जो आदमी अपने को बहुत सीखी महसूस करता है, अरे मैंने तो ये भी दोष कर दिया, हर समय रोते रहना, उसका भी पकड़ है। मैं बड़ा दोषी हूँ, उसका भी पकड़। ऐसे अनेक चीजें हैं। किसी में जिसको जुकाम हो जाए, सर्दी हो जाए, उसका राइट साइड पकड़ है। इसी से ब्रोंकस वगैरह जो चीजें हैं उसकी बीमारियां चलती, या मंत्रों का उच्चार करने से ये चक्र हमेशा पकड़ता है। जैसे हरे रामा हरे कृष्णा वाले उनको कैंसर ऑफ द थ्रोट लिखा हुआ, तो अभी आएंगे मेरे पास, आते तो कैंसर ऑफ द थ्रोट होता है। गलत अनधिकार मंत्र बोलने से कैंसर ऑफ द थ्रोट होता है। तो ऊपर का जो चक्र है, कृष्ण के चक्र के बारे में जितना कहो सो कम है। इसकी 16 सब प्लेक्सेस है, और जो 16,000 उनकी बीवियां थी वो उनकी 16,000 नारियां थी जिन्होंने जन्म लिया था संसार में। बहुत बड़ी चीज है, विष्णु को बताने के लिए एक बार पूरा लेक्चर दूंगी, फिर बताऊंगी। विष्णु का कृष्ण रूप जब यहाँ हो जाता है तो बाप का विराट का संबंध होता है। इसलिए हम जब तक ऐसे हाथ नहीं करते आप पार नहीं हो सकते। आप संबंध विराट से हो रहा है, हाथ से ही, क्योंकि यहाँ पर वही चक्र संबंधित होता है। और जब आप दूसरों पे हाथ चलाते हैं तो विराट खुश होते हैं, दूसरों का भी संबंध विराट से होता है, हाथों से ही होता है। उसके बाद ये चक्र है बहुत महत्वपूर्ण है, क्योंकि ईगो और सुपर ईगो दोनों को ही कंट्रोल करता है। हालांकि ईगो और सुपर ईगो दोनों ही यहीं से विशुद्धि से शुरू होते हैं, पर कंट्रोल किया जाता है आज्ञा चक्र से, बहुत ही महत्वपूर्ण है। ये हमारे अंदर पूरी तत्व है, क्या कहना चाहिए।
ये हमारे अंदर में तेज तत्व है, तेजस्विता इससे आता है। इसलिए माथा हमेशा खुला रखना चाहिए, आदमी का माथा हमेशा खुला रहना चाहिए। आजकल फैशन चली कि ये बंद करो, ये सब मूर्खपना की निशानी तो नहीं है, लेकिन ये भूतपना की निशानी। भूत लोग के ऐसे ही बाल होते हैं, आपने देखा होगा कभी भूत का चित्र कोई बनावे तो ऐसे ही बाल होते हैं। भूत बन के घूमने से भूत ही आएंगे। अरे भाई भूत को भी भूत भूत में ही तो बैठेगा। आज्ञा चक्र की जो पकड़ होती है वो इस तरह के लोगों साथ जो बालों का झुटका बना के बोलते हैं। बाल हमेशा साफ रखने चाहिए, माथा हमेशा खुला रखना चाहिए। और ये माथा बड़ी भारी चीज है, इतनी बड़ी चीज है, इसको सबके सामने झुकाना नहीं चाहिए। बहुत से लोग जाते हैं और माथा झुकाते हैं किसी भी गुरु के सामने, तो इस पितानी को किसी के सामने नहीं झुकाना चाहिए। जब तक तुम कुछ उससे पा नहीं लो कभी नहीं झुकाना चाहिए। इसीलिए मैं कहती हूँ कि पार हो जाओ फिर मेरे पैर पे आओ, इसे झगड़ा नहीं। लेकिन तुम लोग को शौक है पैर पे आने का, तो मैं क्या करूँ। माथा उसी के वहां झुकना चाहिए जहाँ परमात्मा का वास है, नहीं तो कहीं भी माथा नहीं झुकाना चाहिए। सबने यही बताया है हमको। तो देखो कोई भी आया उसी के चरण में, सिवाय अपने माँ बाप और बड़े बुजुर्गों के, सबके सामने माथा झुकाने की जरूरत नहीं। लेकिन ये गुरु घंटालों के वजह से तो समझ में नहीं आता कहाँ का लोग माथा झुकाते चलते हैं। और अगर ये पकड़ गया ना चक्र तो बहुत मुश्किल से ठीक होता है। आज्ञा चक्र क्योंकि इससे विराजते हैं महाविष्णु, जो कि कृष्ण के पुत्र हैं और जिन्होंने संसार में अवतार लिया है, उनका नाम है जीसस क्राइस्ट। जो क्रॉस है वो यही क्रॉस है, इसको उन्होंने नाम दिया। वो संसार में आकर के उन्होंने कृष्ण की बात सिद्ध कर दी। नैनम छिदंती शस्त्राणी नैनम दहति पाप। कृष्ण ने कहा कि ये जो आत्मा स्वरूप है ये किसी रीति से नष्ट नहीं होता है। उसकी सिद्धता ईसा मसीह ने अपने जिंदगी में पुनरुत्थान करके रिजरेक्शन करके सिद्ध कर दी। ईसा मसीह ये ईसाइयों का नहीं है, अपना ही है, सबका ही है, किसी ने ठेका नहीं ले रखा। और इसका मंत्र जो है, जो लॉर्ड प्रेयर है, इसका मंत्र है। और आज्ञा चक्र को ही ज्यादातर लोग छूते हैं। ये दुष्ट लोग जितने भी हैं, ईसा मसीह को पहले खत्म करो, क्योंकि उससे बढ़कर कोई भी जाज्वल्य देवता आज तक संसार में नहीं। और क्योंकि ये गणेश जी का तत्व है, गणेश गणेश साक्षात पीछे में गणेश है तो सामने में ये है, एक ही रुपये के दो रुपये गणेश का स्वरूप है। क्योंकि गणेश छपड़ के तो कोई देवता है ही नहीं, तो सब लोग इसी से पहले खराब करते हैं। चलो आज्ञा पे ही हाथ लगाओ, जिसको देखो वो बुरा गणेश को छूता है। किसी को भी अपने आज्ञा पे हाथ मत लगाने देना। जब तक पार नहीं हो जाओगे तुम समझोगे नहीं, बड़ी टेरेबल चीज। ये आज्ञा चक्र यहाँ पर है। इसकी माँ जो थी, जिसको हम मेरी कहते हैं, ये राधा जी तो है ही। इसकी पहचान ये है, तुम जो पार हो गए पूछो माँ कह रही है सच है कि नहीं, देखो वाइब्रेशन कितने आ रहे हैं। मैं एक एक चीज सत्य कहती हूँ, उसी से तो वाइब्रेशन आ रहे हैं, तो सत्य के वाइब्रेशन तुम्हें दे रहे हैं। राधा जी स्वयं ही थी वो, लेकिन वो उस वक्त कुछ बोली नहीं। ईसा मसीह ने भी अपने माँ के लिए कुछ नहीं कहा, उसको होली घोष कहते थे। आदिशक्ति उसको, आदिशक्ति और होली घोष दोनों एक चीज है। और उन्होंने नहीं कहा कि मेरी माँ होली घोष से नहीं तो उसी को उस पर चढ़ा देते, तो फिर कोई वो चुप रहने वाला था लेकर के माता। वो शक्तिशाली है और उसी का अब अवतरण आने वाला है, जो कि यहाँ पर और यहाँ पर बुद्ध और महावीर है हमारे माथे में यहाँ पर बैठे हुए। बुद्ध और महावीर ये कोई नहीं दूसरे हैं, बट लव और कुश जिसको आप कहते हैं, जिनका नाम लव और कुश है, वही अनेक बार अपने संसार में जन्म लेते हैं। वही बुद्ध और महावीर के नाम से संसार में आए। वो भी अवतरण ही है, समझ लीजिए मनुष्य से अवतरण होने वाले एक विषय। उन्होंने आके संसार में अहिंसा का प्रचार किया, पर इस तरह का अहिंसा नहीं जैसे जैन लोग करते हैं कि खटमल को पालो और मच्छर को पालो। तो फिर उन्होंने कहा कि फिर से जन्म ले बाबा, इन्होंने क्या तमाशा कर दिया। तो फिर उन्होंने जन्म लिया हसन और हुसैन के नाम से। उनकी माँ जो थी तो वही सीता जी थी, वही जानकी थी, वही राधा थी, वो फातिमा भी कहते हैं। और उनका स्थान यहाँ लेफ्ट नाभि में होता है। हजरत अली भी एक बहुत बड़ी हस्ती है, उनका नाम लिए बगैर लेफ्ट नाभि नहीं।
हजरत अली एक ही अवतरण है ब्रह्मदेव का, वो है हजरत अली। अभी काहे का झगड़ा लेकर बैठे? तेहरान में ये लोग बड़ी बात कर रहे हैं ना, जिसकी बात कर रहे हैं उसकी मैं